చాలా బాగా నవ్వుకున్నాను. మంచి స్క్రీన్ ప్లేతో థియేటర్స్లో బాగా నవ్వించారు. కానీ సినిమా మీద పాజిటివ్స్ ఉన్న నెగిటివ్స్ కూడా ఉన్నాయి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ఓం భీమ్ బుష్ స్టారింగ్ శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణన్. మీరు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూస్తే చాలు బేసిక్ స్టోరీ లైన్ ఏంటో తెలుస్తుంది. సో వ్యక్తులు ముగ్గురు బంగారం కోసం అంటే నిధుల కోసం ఆ బంగ్లాకి వెళ్ళడం, అబ్బాయి రూపరం ఊర్లోకి వెళ్ళడం, అవన్నీ నేను పెద్ద టచ్ చేయాలనుకోవట్లేదు. సినిమా నీకు నచ్చిందా భయ్యా అంటే నచ్చింది. ఆల్రెడీ వాళ్ళు ఎలాగో మెన్షన్ చేశారు కదా, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. అప్పుడే అర్థం చేసుకున్నా. సో పెద్ద ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూసా. ఓకే, మంచి ఫన్, ఒక సెన్సిటివ్ పాయింట్స్, మంచి స్టోరీని పట్టుకుని బాగానే చేశారు. డైరెక్టర్ హర్ష బ్రో ఈ సినిమాని ఎలా డీల్ చేశారంటే, మూవీ చూసే ఆడియన్స్కి ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రతి సీన్ని చాలా సింపుల్ టైంలో అవగొట్టేలా చూసుకున్నారు. అండ్ ఆ సీన్కి పర్ఫెక్ట్ కామెడీ యాడ్ చేసుకుని మీరు లాజిక్స్ ఎత్తుక్కునేలాగా మ్యాజిక్స్ జరిగిపోయేలాగా ప్లాన్ చేశారు. ఇంకా మూవీ చూస్తున్నప్పుడు చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు, హారర్ టచ్ కూడా ఇచ్చారు. కోర్స్ అవన్నీ పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. సౌండ్ డిజైనింగ్ బాగుంది గైస్, అంటే కొన్ని సీన్స్లో బాగా ఇచ్చారు, నచ్చింది అది కూడా. ఇంకా శ్రీ విష్ణు భయ్య, రాహుల్ది, ప్రియదర్శిది అసలు ఆ కామెడీ టైమింగ్ కూడా బాగా మ్యాచ్ అయ్యాయి. కొన్ని విజువల్స్ చూడడానికి బాగున్నాయి. ఇప్పుడు నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలో విఎఫ్ఎక్స్ అనేది ప్రతి సినిమాకి ఊపిరిపోస్తుంది. అంటే నా ఉద్దేశం చాలా వరకు ఒక సినిమా విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రీసెంట్గా మనకు తెలుగులో వచ్చే ప్రతి సినిమా ఎన్నో కొన్ని సీన్లు గ్రీన్ మట్టితో జరుగుతాయి. అండ్ ఎలాంటి ఫ్యాంటసీ మూవీస్, సమ్ డిఫరెంట్ జానర్స్ నుంచి వచ్చిన మూవీస్ మాత్రం విఎఫ్ఎక్స్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఆన్ సైట్ ఉన్న విఎఫ్ఎక్స్ డైరెక్టర్ వాళ్ళ విజన్ ఎలా ఉంటుందో తెలియట్లేదు, లేకపోతే వీళ్ళు చూస్ చేసుకున్న విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఎంటైర్ సినిమాలో విఎఫ్ఎక్స్ బాగోలేదని చెప్పను, కానీ కొన్ని సీక్వెన్స్లు అయితే ఆ విఎఫ్ఎక్స్ అయితే అసలు సూటబుల్ కాదు, కరెక్ట్గా ఉండదు. ఈ విషయం పక్కన పెట్టేస్తే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మీకు సినిమా మొత్తం ఒక మంచి ఫన్నీ వేలోనే ఉంటుంది, కానీ ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. నాకు ఆ సీన్ దగ్గర ఈ సినిమా నచ్చలేదు. కొంతమందికి అది నచ్చచ్చేమో, కానీ నాకైతే నచ్చలేదు. ఎందుకంటే సినిమా మొత్తం ఒక వేవ్లాగా వెళ్తున్న టైంలో అదేదో లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సినిమా మొత్తం ఒక కామెడీని జనరేట్ చేసి ఆ 30 minutes ఎలా అంటే అది ఒక ఎమోషనల్ సీన్ క్రియేట్ చేసేసి ఆ సినారియోలోంచి అందరినీ ఏడిపించేసి నవ్వించారని అనుకున్నారేమో, మరి అదంతా వర్కౌట్ అవ్వలేదని నా ఫీలింగ్. సో ఫ్యామిలీతో ఈ మూవీని వీకెండ్ చూసొచ్చేయచ్చు. సామాజ వర్గం అన్న తర్వాత శ్రీ విష్ణు భయ్యకి మరొక హిట్ పడింది. ఇంక ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మూవీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.